చల్లని సాయంత్రం గురువారం తేదీ మే 21, 2026 రోజున పరమ పూజ్యులైన పరమహంస పరివ్రాజకాచార్యులు కృతాలం శంకరాచార్యులు శ్రీశక్తిపీఠం సంస్థాపకులు జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామిజీ వారి దివ్య ఆశీస్సులతో దాజీపేటలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో భక్తులతో నిండి కనిపించిన ప్రాంగణం మంగళ వాయిద్యాలతో డోలు సన్నాయి మేళాలతో భక్తి పరవశంలో భక్తులు ఓలలాడుతున్న సమయం. అమ్మలగన్న అమ్మ ఆ జగదీశ్వరి ప్రతిరూపమైన మంత్ర మాహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి పరమ పూజ్యులైన మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామినీజీ సకల శుభకారిణి మాతాజీ మొట్టమొదటిసారిగా సోలాపూర్కు వస్తున్న శుభ సందర్భాన ఆ తల్లి స్వాగతం కోసం శ్రీశక్తి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 1000 కనులతో ఎదురు చూస్తున్న భక్తులు అమ్మ స్వాగతం కోసం రంగురంగుల పువ్వులు, దండలు, మంగళ కలశాలు, మంగళ వాయిద్యాలు, మంగళ హారతులు ఇలా ఎన్నెన్నో వ్యవస్థలు ఇక్కడ చేయడం జరిగింది. మంగళ కలశాలు, మంగళ హారతులు పట్టుకున్న సౌభాగ్యమణులు టపాకాయల చప్పుళ్ళు, జై కాళీ శ్రీకాళీ జై జై కాళీ అన్న నినాదాలతో శ్రీ వెంకటేశ్వర మందిరం మారుమ్రోగింది. శృతి మెత్తని పాదాలతో అమ్మ సోలాపూర్ నేలపై వారి యొక్క అడుగు పెట్టగానే జై మాతాజీ అని ఒకటే జయఘోషం చేయడం జరిగింది. ఆ దేవదేవుడు సప్తగిరి నివాసుడు శ్రీ గోవిందుని దర్శనం తీసుకున్న తర్వాత అమ్మ 3 రోజుల ఐశ్వర్యలక్ష్మి సువర్ణ కుబేర మహోత్సవం గురించి, ఆ యొక్క మహత్తు గురించి వారి యొక్క అమృతవాణిలో వింటుంటే మహదానందం అనిపించింది. భక్తులు ఈ సమయంలో ఇదంతా విని మురిసిపోయారు. అమ్మ తేజస్సు మనకు సంతోషాన్ని అందించింది. ఇంత గొప్ప తేజోమయి అమ్మ మన సోలాపూర్కు రావడం, మన సోలాపూర్లో ధనధాన్యాభివృద్ధి కావాలని, అందరూ బాగుపడాలని ఆ పీఠాధీశ్వరి గారు వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి వారి పురోహిత స్వాముల వారి బృందంతో ఇక్కడికి రావడం, శ్రీ వెంకటేశ్వర మందిరం నుండి భవ్యమైన రథములో మేళ తాళాలతో అమ్మ రథంలో ఆసనులైన తర్వాత 1000 మంది భక్తుల హాజరులో శ్రీ సాయిబాబా మందిరం వరకు తీసిన ఊరేగింపు, ఆ స్వామివారికి పట్టిన హారతి ఇదంతా చూసి సోలాపూర్ వారు తరించారు. మే 22 శుక్రవారం రోజున శ్రీ ఐశ్వర్యలక్ష్మి సువర్ణ కుబేర హోమం, మే 23 శనివారం రోజున సుహాసిని పూజ, మే 24 ఆదివారం శ్రీ చిత్రలేఖ సమేత కుబేర కళ్యాణం మరియు కుబేర పట్టాభిషేకం. ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు పొద్దున 10 గంటల నుండి 1:30 వరకు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. కమ్మనైన భోజన మహాప్రసాదం సేవించి భక్తులు ఎంతో తృప్తి చెందారు. పూజలు చూసి మనసు, ప్రసాదం సేవించి కడుపు నిండిందని భక్తకోటి మురిసిపోయారు. ఎంతో గొప్పగా కమలాకృతి హోమం మరియు ఆ యొక్క పూర్ణాహుతి వేడుక అందరికీ ఆనందం కలిగించింది. 300కు పైగా సుహాసిని కిట్స్, అందమైన చీర, పసుపు, గంధంతో మహిళామణులకు మహాలక్ష్మిగా భావించి పూజించడం, అలాగే అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ చిత్రలేఖ సమేత కుబేర కళ్యాణం మంత్రోచ్చారాల నినాదంతో సన్నాయి తాళమేళాలతో ఆ జంటకు దండలు వేసే సమయంలో ఆ పూలదండలు పట్టుకొని ఆడిపాడిన విధానం, కుబేర పట్టాభిషేకం, మంగళప్రదమైన వివిధ వేడుకలు, 800 మహిళామణులతో లలిత సహస్రనామ సరస్వతి పూజ, రంగురంగుల పూలతో అమ్మ పూజ చేసే విధానం, భక్తుల సమస్యల నివారణ మంత్రం, మంత్రోపదేశం, అమ్మ అనుగ్రహ భాషణం, అమ్మ పాదపూజ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా అందరికీ అనిపిస్తూ కనువిందు చేశాయి. అమ్మ రాకతో సోలాపూర్ నగరమే పావనమైంది. కర్తవ్య భావనతోనే ఈ ధర్మ ప్రచార యాత్ర మేము మొదలు పెట్టామని అమ్మ విలేకరులతో చెప్పిన తీరు ధైర్యలక్ష్మికే ప్రతీకంలా అనిపించింది. శ్రీశక్తి పీఠం స్థాపించిన దగ్గర నుంచి సుమారుగా 7-8 సంవత్సరాల నుంచి కూడాను నారీ నమోస్తుతే నారీ ఏవ నారాయణి అనేటువంటి కార్యక్రమములను మనం చేస్తూ ఈ 5-6 సంవత్సరములలో సుమారుగా 60,000 మంది మహిళలకు మనం ఇటువంటి పూజా కార్యక్రమములను చేస్తున్నాం. భారతదేశంలో ఏ పీఠంలోనూ ఇటువంటి ఇంత మహిళాశక్తి వైభవాన్ని మనం ఎక్కడా కూడా చూడము. మన శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు మనం చూడొచ్చు. చాలా చోట్ల వచ్చిందనేది భక్తుల విశ్వాసం. వచ్చిందని చాలామంది చూశారు, మన వాళ్ళు చూశారు.
ఇది వరకు కూడా అనేక సార్లు రావటం జరిగింది. మన వాళ్ళు ఎవరు ఆశ్చర్యపడలేదు. మన పీఠంలో జరిగినప్పుడు అనేక సార్లు ఇటువంటివి మన వాళ్ళు చూస్తూ ఉంటారు. మన పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు, ముఖ్యంగా సువాసిని పూజలు జరిగినప్పుడు స్త్రీమూర్తికి పూనకాలం రావటం, అమ్మవారు వచ్చినట్లుగా అక్కడ భావన అంతా కూడా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు జరిగింది. దేశవ్యాప్తంగా మనకు తెలుగు రాష్ట్రాలు, కాశీ, అలాగే మనకి అమెరికా, దాంతోపాటుగా లండన్, విదేశాల్లో కూడా మనకి జరిగింది ఇటువంటి సువాసిని పూజా కార్యక్రమం. महाराष्ट्र सोलापुर फर्स्ट टाइम पहला कार्यक्रम। हाँ विदेश में भी अमेरिका फ्रांस पेरिस यूके ఆస్ట్రేలియా ఆఫ్రికా వాళ్ళంతా కూడా అడిగారు. బట్ కోవిడ్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆఫ్రికా అమెరికా యూకేలో జరిగాయి. ప్యారిస్ ఫ్రాన్స్ ఇంకా ఫ్యూచర్లో జరగబోతుంది. ఇక్కడ మన భక్తులు శక్తి సేవా సమితి ద్వారా శక్తిపీఠం కార్యక్రమాలు షోలాపూర్లో కూడా జరగాలి. ఒక్కో వేడుక అందంగా జరుగుతుంటే శ్రీ శక్తిపీఠం సేవా సమితి యొక్క వైశాలి గాజుల్ గారు మరియు ఆమె భర్త ఉమేష్ గారు వారి ఇరుగురి కండ్లల్లో ఆనంద భాష్పాలు పొంగి పొర్లాయి. అలాగే తేజస్విని ఇరాబతి గారు మరియు వారి యొక్క భర్త ప్రశాంత్ గారు, అలాగే శాంతా నాగేశ్వరరావు హనుమన్లా, సనత్ కుమార్ హనుమన్లా, మొత్తం హనుమన్లా పరివార్ ఈ కార్యక్రమం కోసం చాలా కృషి చేశారు. ఆ అమ్మే అందరితో అన్ని పనులు చేయించుకున్నారు అని ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నారు. స్వరాంజలి ఛానల్ సంస్థాపకులు దయానంద్ మామిడాల్ గారు ఈ కార్యక్రమానికి చాలా సహాయ సహకారాలు అందించారు. అందుకుగాను వారికి అమ్మ చేతుల మీదుగా సత్కారం గావించబడింది. అలాగే మహాలక్ష్మి బ్యాంక్వెట్ హాల్ యొక్క ఎల్లప్ప గడ్డం గారు మరియు కాశీనాథ్ గడ్డం గారు ఈ కార్యక్రమం కోసం హాల్ ఇచ్చి తమ వంతు సేవగా ఆ అమ్మవారి సేవ చేశారు. మొత్తం గడ్డం పరివారం ఈ భక్తిప్రదమైన కార్యక్రమంలో పాల్గొని సంతోషించారు. శ్రీనివాస్ బింగి, వెంకటేష్ చిల్కా, పూజా చాట్ల, వృత నివేదిక రేణుక బుధారం, ప్రతినిధి కల్పన హర్షణపల్లి వీరి యొక్క సన్మానం కూడా అమ్మ చేతుల మీదుగా నెరవేరింది. మొత్తానికి అంగరంగ వైభవంగా 3 రోజులు ఆ యొక్క మహోత్సవం ఎంతో కన్నుల పండుగగా నెరవేరింది. అమ్మ భక్తులకు మళ్ళీ తొందరలోనే సోలాపూర్కు వస్తామని చెప్పగానే భక్తులంతా చప్పట్లు కొట్టి వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎంతోమంది భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తల్లి కృపాశీర్వాదం పొందారు. చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరీ ఇస్తూ ఆ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక్కడికి సోలాపూర్కి రావాలి అని సంకల్పించినటువంటి వ్యక్తి ఆవిడే ప్రధానంగా శ్రీమతి వైశాలి. ఆవిడ అమెరికాలో ఉంటా కూడాను మన పీఠానికి వచ్చి సంవత్సరంలో 2-3 నెలల పాటు ఉండి చక్కగా ఆవిడ అక్కడ హోమాలు పూజలు అన్నీ చేయటం మాత్రమే కాకుండా మేము ఇక్కడికి రావాలి, మన పీఠ దేవతలు ఇక్కడికి రావాలి, మా స్వామివారు అక్కడ చిత్రపటం నుంచే మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తున్నారు, రావాలి మీరు రండి అని అడిగారు. అడిగితే రావాలా వద్దా అని ఆలోచిస్తూ నేను చెప్పాను, ఎక్కువ శ్రమ పడకండి, ఎక్కువ కష్టపడకండి అని. ఆవిడన్నారు, నేను ఒక్కదాన్నే కాదు మాకు 100,000 మంది భక్తులున్నారు అని చెప్పారు, చూపించారు. ఇదిగో ఇక్కడ అందరూ కూడా వచ్చారు, చాలా సంతోషం. మహిళా మణులంతా ఈ మహోత్సవంలో సేవ చేసి మురిసిపోయారు. అధిక మాసం పుణ్యఫలం పొందారు. ఆచార్యవర్యులు శ్రీ శ్రీకాంత్ గారు మరియు సుధామయి అమ్మ అక్కగారు ఈ ఇద్దరు ముందు సోలాపూర్కు వచ్చి మహాలక్ష్మి బ్యాంక్వెట్ హాల్ ఓకే చేసి భక్తులందరికీ ప్రేరణ అందించిన ఆ మహనీయులకు స్వాములకు సోలాపూర్ వారి తరపున కృతజ్ఞతలు చెప్పుకోగలం. ఆ కరుణమయి అమ్మ ఎప్పుడు ఇలాగే రావాలి, మా పూజలు అందుకోవాలని కోరుతూ ఆ అమ్మ చరణారవిందముల నమస్కరిస్తూ శ్రీకాళి జై జై కాళి, సర్వే జన సుఖినో భవంతు.